So hi friends, this is Shivram Yadav and welcome to Nuzvid Tech XP. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను బ్యాన్ అయిన షాపీ అకౌంట్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఈ మధ్యన చాలామంది షాపీ యాప్ వాడుతున్నారు, కాకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క అకౌంట్ రెస్ట్రిక్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే వాళ్ళు షాపింగ్ చేయకుండా కంపెనీ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. ఏం లేదండి, షాపీ యొక్క పాలసీస్ని కనుక మనం మీరినట్లయితే మన అకౌంట్ని సస్పెండ్ చేయడం కానీ, మరీ టూ మచ్గా అయితే పర్మనెంట్గా సస్పెండ్ చేయడం కానీ చేస్తారు. కాబట్టి మనం వాళ్ళ యొక్క రూల్స్కి తగ్గట్టుగా ఉండాలి. ఓకే, అట్లాగే ఈ షాపీ అకౌంట్ అనేది చైనీస్ కంపెనీ కాదండి, సింగపూర్ కంపెనీ. 2021 నవంబర్లో మన ఇండియాలోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ షాపీ అకౌంట్ ఎలా అన్బ్యాన్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ షాపీ అకౌంట్లోకి వచ్చి మీకు నేను ఇక్కడ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. నేను ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేశాను. బై నౌ దగ్గర క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఈ టైప్ ఒక స్క్రీన్ షాట్ కనబడుతుంది చూడండి. అంటే మన అకౌంట్ బ్యాన్ అయిందని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా అన్బ్యాన్ చేసుకోవాలనుకుంటే ముందు మన ప్రొఫైల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలండి. నేను ప్రొఫైల్లోకి వెళ్ళి నా ప్రొఫైల్ ఐడిని ఇక్కడ కాపీ చేస్తున్నాను. అది అలా కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి కింద హెల్ప్ సెంటర్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు ఒక మెయిల్ ఐడి అట్లాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది చూడండి. కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మెయిల్ పెడితే రిప్లై వస్తుందో లేదో తెలియదు, కానీ డైరెక్ట్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసేయండి, వెంటనే కాల్ కనెక్ట్ అవుద్ది. కనెక్ట్ అయిన తర్వాత ఇలాగా మన అకౌంట్ బ్యాన్ అయింది అని చెప్పేసి మనం అప్పీల్ చేసుకుంటే వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ ఒకటి పంపిస్తారండి మనకి, మనం రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి. అలా పంపిస్తే మనం ఆ ఫామ్ నింపి పంపించాలన్నమాట. ఇప్పుడు నేను నాకు మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ గూగుల్ ఫామ్ వచ్చిందా అనేది మీకు చూపిస్తున్నా చూడండి. ఫ్రోజన్ అకౌంట్ అంటే మన అకౌంట్ బ్యాన్ అయింది కదా, దానికి సంబంధించిన ఫామ్ ఒకటి వచ్చింది. ఆ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్. అందులో మనం మన డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ ఫస్ట్ నా షాపీ యూజర్ నేమ్ కాపీ చేశాను కదండి, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఆ తర్వాత మన మెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. దాని కింద మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే షాపీకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అది ఇచ్చేయాలి. నేను మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మన యొక్క ఐడి ప్రూఫ్ ఆధార్, పాన్ లాంటిది ఏదైతే ఉందో ఆ ఐడి ప్రూఫ్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు అప్లోడ్ చేయాలండి. ఒకటే అప్లోడ్ చేస్తే మాత్రం ఓకే, మెయిల్ అయితే వెళ్ళిపోతుంది కానీ మనకి ఓకే అవ్వదు. కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ రెండు అడ్రస్ ప్రూఫ్ వచ్చేలాగా అప్లోడ్ చేయండి. నేను నా ఆధార్ కార్డు ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసేసాను. ఆ తర్వాత మీకు జిఎస్టీ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. ఆ ఎర్రర్ మెసేజ్ని మనం స్క్రీన్ షాట్ తీసి 2 సార్లు అప్లోడ్ చేయాలి. అయితే స్క్రీన్ షాట్ అవ్వదు కాబట్టి ఫోటో తీసుకుని అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత కింద 2 కాలమ్స్లోనూ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది రాసి సబ్మిట్ చేయటమేనండి. ప్లీజ్ అన్బ్యాన్ మై అకౌంట్ అని రాసిన, రిపీటెడ్గా రాసిన ఏం కాదు. నేను ఆ 2 అలా రాసేసి కిందకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి సబ్మిట్ కొడతారండి. ఒక క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. 72 అవర్స్లో మనకి రిప్లై వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి నా మెయిల్ ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నాకు 24 అవర్స్ లోపే మెయిల్ వచ్చేసిందండి. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. మళ్ళీ నా అకౌంట్ని నాకు తిరిగి ఇచ్చారన్నమాట. కాబట్టి షాపీ యొక్క రూల్స్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అయ్యి షాపింగ్ చేసుకోండి. చాలా చాలా డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటున్నాయి. నా ప్రజెంటేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.